కేంద్ర బడ్జెట్ అంటే రాష్ట్రానికి ఇంత అని కేటాయింపులు ఉండవని, దేశవ్యాప్తంగా అవసరాలను బట్టి ఏ రంగాలకు ఎంత కేటాయించాలో ఆలోచన చేసి ఆ రంగాలకు కేటాయిస్తారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని యామిని తెలిపారు. ఈ విషయం రాజకీయ పార్టీలకు తెలుసు. అయినప్పటికీ కుయుక్తితో బీజేపీపై బురద చల్లాలనే ఆలోచనతో బడ్జెట్ మీద ఆరోపణ చేస్తున్నారని ఆమె అన్నారు. రాబోయే 25 సంవత్సరాల్లో ఈ భారతదేశం సమగ్రంగా, ఆర్థికంగా, సామాజికంగా అత్యున్నత స్థాయిలో నిలబెట్టాలని చెప్పని నరేంద్ర మోదీ గారు ఒక సంకల్పం చేస్తే ఆ సంకల్పానికి పునాదులు వేసింది మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఈ బడ్జెట్లో 7 సప్తర్షి అంటూ 7 ప్రాధాన్యతలను తీసుకొని ఆ ప్రాధాన్యతకి సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్ చేశారు. చాలామంది అనుకుంటుంటారు బడ్జెట్ అంటే మన కేంద్ర బడ్జెట్ అంటే అదేమైనా రాష్ట్రాలకి, ఈ రాష్ట్రానికి ఇంత ఇచ్చేదని చెప్పని. మరి వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ఎందుకో కావాలని చెప్పని ప్రజల్ని మోసపూరితంగా మోసం చేయడమే తప్పితే ఈరోజు మాట్లాడే రాజకీయ నాయకులు అందరికీ కూడా తెలుసు కేంద్ర బడ్జెట్ అంటే వారు ప్రవేశపెట్టినటువంటి పథకాలకి, ఆయా రంగాలకి ఎంత ఇవ్వాలో, ఎంత కేటాయింపులు చేశారో దాని గురించి చెప్తారు. అంతేకాని పలానా రాష్ట్రానికి ఈ పథకానికి ఇంత ఇచ్చాను, లేకపోతే కనుక పలానా జిల్లాకి ఇంత ఇచ్చాను అని చెప్పని ఎక్కడ కేంద్ర బడ్జెట్లో చెప్పరు ఎప్పుడు కూడా.